ఆంధ్ర పోలీసులు అప్రమత్తం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దేశద్రోహులు ఉన్నారు. వందే భారత్ అనేటటువంటి పదాన్ని అంగీకరించలేక అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారు. ఆ రైళ్ళని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే వీళ్ళు పీఎఫ్ఐ సానుభూతి పరులన్నా పీఎఫ్ఐ మెంబర్స్ అన్నా అయి ఉండాలి. లేదా పీఎఫ్ఐకి సంబంధించి శిక్షణ పొందినోళ్ళు అయ్యన్నా ఉండాలి. ఎస్‌డిపిఐ దగ్గర నేర్చుకునన్నా ఉండాలి. లేదా ఐఎస్ఐకో లేకపోతే గనక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్ లాంటి వాటికో బానిసలయ్యి ఉండాలి. తాజాగా వీళ్ళు బయట పెట్టినటువంటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మీద మొన్ననే ఒంగోలులో రాళ్లదాడి జరిగింది. ఏ పత్రిక రాలేదని అనుకున్నాం. ఇవాళ అరెస్ట్ అయ్యాక రాశారు. జ్యోతిలో 3 ఇంజినీరింగ్ విద్యార్థులు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంగోలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డీఎస్పీ జి మురళీధర్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒంగోలు సూరారెడ్డి పాలెం స్టేషన్ల మధ్య వందే భారత్ రైలు మీద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో C5, 8, 11 బోగీల అద్దాలు పగిలింది. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రైల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒంగోలులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న గంగవరపు రిషీంద్రబాబు, ఎస్కే ఖాదర్ బాషా, ఎస్కే అదిష్ కరీముల్లా ఈ పని చేసినట్టు గుర్తించారు. ఈ నెల 5 ముగ్గురు రైల్వే ట్రాక్ సమీపంలో బీరు తాగారు. ముందుగా కోర్బా త్రివేంద్రం ఎక్స్‌ప్రెస్ మీద రాళ్లు విసిరారు. అయితే అవి రైలు వరకు వెళ్ళలేదు. ఆ తర్వాత వచ్చిన వందే భారత్ పైన రాళ్లు విసరడంతో 3 బోగీల కిటికీల అద్దాలు పగిలాయి. విచారణ అనంతరం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన డీఎస్పీ చెప్పారు. ఇది మద్యం మత్తులో అని నేను అనుకోవట్లేదు. ఒకసారి సరిగ్గా క్రాస్ చెక్ చేస్తే బెటర్. లేకపోతే దేశద్రోహులు రేపు పొద్దున్న ధైర్యంగా తిరుగుతారు.